లాస్ట్ వీడియోలో అక్క వాళ్ళ కిచెన్ క్లీనింగ్ చూసారు కదా, ఇంకా ఈ వీడియోలో మా కిచెన్ క్లీనింగ్ అయితే చూడండి. ఏంటి కిచెన్ క్లీనింగ్ అని చెప్పేసి వంట చేయడం చూపిస్తుంది అనుకుంటున్నారా? మార్నింగ్ ఓన్లీ టిఫిన్ మాత్రమే ప్రిపేర్ చేశాను కదా, ఇంకా అక్క వాళ్ళ ఫ్లోర్కి వెళ్ళి అక్క వాళ్ళ కిచెన్ క్లీనింగ్ కంప్లీట్ కాగానే మా ఫ్లోర్కి అయితే వచ్చేసాను. నేను వంట చేయడం కంప్లీట్ అయిపోయేలాగా అక్క వాళ్ళ సామాన్లన్నీ సర్దనం కంప్లీట్ అయిపోయి మళ్ళీ మా ఫ్లోర్కి వచ్చిందనమాట. మా కిచెన్ మొత్తం క్లీన్ చేయడానికి స్టవ్ మీద అయితే పప్పు పెట్టాను, పప్పు ఉడుకుతుంది. ఇంకా ఈలోగా అయితే ఏమేమి గిన్నెలు కడగాలి అనేవి మొత్తం అక్కకి ఇస్తున్నాను అనమాట. అక్కేమో బయట పెడుతుంది. మేము గిన్నెలన్నీ తీసి బయట పెట్టేలోగా పప్పు అయితే ఉడికిపోయిందనమాట. ఇంకా పప్పుని తాలింపు పెట్టేశాను. రైస్ కుక్కర్లో అయితే రైస్ పెట్టాను ఫస్టే. ఇంకా రైస్ కూడా ఉడకడం కంప్లీట్ అయిపోయింది. ఆ రెండు తీసేసి హాల్లో పెట్టి ఇంకా కిచెన్ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసాము. మా అక్క వాళ్ళ గిన్నెలన్నీ కడిగేసరికి మధ్యాహ్నం 1 అయినట్టుంది. ఇంకా కిందికి వచ్చి వంట చేసి స్టార్ట్ చేసేసరికి 2 అయిపోయింది టైము. పిల్లలు కూడా ఆ రోజు ఇంట్లోనే ఉన్నారు కదా, ఇంకా పిల్లలైతే లంచ్ అక్క వాళ్ళ ఇంట్లోనే చేశారు. అమ్ములు తినిపించింది పిల్లలిద్దరికి. ఈ సామాన్లన్నీ కబోర్డ్స్లోనే ఉంటాయి కాబట్టి పెద్దగా డస్ట్ ఏమీ పట్టవు వీటికి. కాకపోతే ఒకసారి మళ్ళీ నీట్గా కడిగితే బాగుంటాయి కదా అని చెప్పేసి అన్నీ తీసాను బయటికి. చూసారా, డైలీ యూస్ చేసేవి చేయనివి పైన సన్సైడ్ మీద కబోర్డ్లో ఉన్నవి అన్నీ బయటికి తీసాను. ఇవి మొత్తం కాకుండా ఇంకా కడగనివి చాలా ఉన్నాయి. మధ్య మధ్యలో కొంచెం కొంచెం బ్రేక్ తీసుకుంటూ గిన్నెలు అయితే కడిగాము. కొన్ని అయిపోగానే కాసేపు బ్రేక్, ఇంకొన్ని అయిపోగానే కాసేపు బ్రేక్ అలా తీసుకున్నాం అనమాట. గిన్నెలు మొత్తం కడగడం కంప్లీట్ అయిపోయేసరికి ఈవినింగ్ 6 అయిపోయింది. ఇంకా మొత్తం కాసేపు అలానే బయట ఉంచిన తర్వాత గిన్నెలు మొత్తం మళ్ళీ లోపలికి తీసుకొచ్చాను. పెద్ద పెద్ద గిన్నెలేమో బయట గోడ మీద పెట్టాం కదా, అవి ఎండకి ఎండిపోయాయి. ఇంకా లోపల చిన్న చిన్నవి ఉన్నాయి కదా, అవి వాటిల్లో కొంచెం తడి ఉన్నాయన్నమాట. ఇంకా వాటన్నింటినేమో టవల్తో మొత్తం మంచిగా నీట్గా తూడ్చాను. మనం గిన్నెల లోపల ఉండే తడిని నీట్గా తూడకుండా పెట్టామనుకోండి, ఆ తడికి గిన్నెలు పాడయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకే గిన్నెల్ని ఫస్ట్ తడి లేకుండా నీట్గా తూడ్చుకోవాలి. ఎలాగో మనం డైలీ వాడే అయితే తూడపోయినా పర్లేదు, కానీ డైలీ వాడనేవి కొన్ని ఉంటాయి కదా, మనం పైన సన్సెట్ మీద కబోర్డ్స్లో పెట్టేవి, అవి మాత్రం కంపల్సరీ తూడ్చుకోవాల్సిందే. నేను కింద మ్యాట్ వేసాను. మ్యాట్ మీద ఇంకో బెడ్షీట్ కూడా వేసాను అనమాట. ఎందుకంటే మ్యాట్ గిన్నెలోని తడిని పీల్చుకోలేదు కదా, బెడ్షీట్ అనుకోండి కొంచెం తడిని పీల్చుకుంటుంది. అందుకే మ్యాట్ వేసి మ్యాట్ మీద బెడ్షీట్ వేసిన తర్వాత దానిపైన ఈ సామాన్లన్నీ పెట్టాను. గాజు సామాన్లు ఏమన్నా ఉంటే వాటిని అన్ని గిన్నెలతో పాటు కడగకుండా వీటిని సపరేట్గా కడుక్కోవడం బెటర్ అనమాట. ఎందుకంటే అన్ని గిన్నెల్ని కడిగేటప్పుడు వీటిని కడిగామనుకోండి, వాటిని హ్యాండిల్ చేసినట్టే వీటిని హ్యాండిల్ చేస్తే ఇవి పగిలిపోతాయి కదా. అందుకే అన్ని సామాన్లు క్లీన్ చేయడానికి ముందు కానీ, లేకపోతే అన్ని సామాన్లు క్లీన్ చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత కానీ గాజు సీసాలని విడిగా క్లీన్ చేసుకోవడం బెటర్. సీసాల లోపల కొంచెం తడి ఉంది, అది కంప్లీట్గా ఆరిపోలేదు. అందుకే టవల్తో నీట్గా తుడిచిన తర్వాత పసుపు, ఉప్పు, కారం, ఇంకా జీలకర్ర, మసాలాలు అవి అయితే సీసాలో వేస్తున్నాను. ఇలా సామాన్లన్నీ నీట్గా క్లీన్ చేసుకొని మళ్ళీ అన్నీ ఫిల్ చేసుకొని కబోర్డ్స్లో పెట్టుకుంటాం చూడండి. అప్పుడు భలే హ్యాపీగా అనిపిస్తుంది కదా మనకి. ఒక 2-3 డేస్ వరకు ఆ కిచెన్ అనేది మనకు ఒక అద్భుతంగా కనిపిస్తుంది కదా. ఇంతకుముందు నేను కిచెన్ క్లీన్ చేసినప్పుడల్లా ఇంతకుముందు యూజ్ చేసిన కవర్స్ ఉంటాయి కదా, అవి మనం దాచిపెడుతూ ఉంటాము, దానికి పనికొస్తాయి దీనికి పనికొస్తాయి అనుకుంటూ. కానీ ఈసారి అయితే అస్సలే లేదు. నేను క్లీనింగ్ స్టార్ట్ చేసిన ఫస్టే అనుకున్నాను, ఈసారి ఒక్క కవర్ కూడా ఉంచాల్సిన అవసరమే లేదు, మొత్తం తీసి బయట పడేయాల్సిందే అని. అనుకున్న విధంగానే కవర్లు అయితే అన్ని తీసి పడేశాను. ఇంకా కబోర్డ్స్ అయితే గిన్నెలన్నీ తీసిన తర్వాత నీట్గా క్లీన్ చేసుకొని మళ్ళీ పేపర్స్ చేంజ్ చేశాను. ఇంకా గిన్నెలన్నీ తడి మొత్తం ఆరిపోయిన తర్వాత మొత్తం ఇలా కబోర్డ్స్లో అయితే సర్దుకున్నాను. ఇంకా మెయిన్ పార్ట్ కిచెన్ క్లీనింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మిగిలిన బెడ్రూమ్స్, హాల్ అవి అయితే ఇంకా మనకి టైం ఉన్నప్పుడు చేసుకోవచ్చు. ముందు మనకు మెయిన్ కిచెనే కదా. మరి మీరు శ్రావణ మాసం వస్తుంది కదా, హౌస్ క్లీనింగ్ చేశారా చేయలేదో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఓల్డ్ వీడియోస్ కూడా చూడండి.